వ్యక్తి గురించి ఈ కథ రూపంలో తెలుసుకుందాం. ఒక ఊరిలో రాళ్ళు కొట్టుకొని జీవించే వ్యక్తికి ఆ రాళ్ళ మధ్యలో ఒక మెరిసే రాయి కనిపించింది. దాన్ని ఇంటికి తెచ్చి తన భార్యకి ఇచ్చాడు. ఆమె కుంకుళ్ళు కొట్టుకోవడానికి వాడుకుంటుంది. వాళ్ళ పాప బొమ్మలతో కలిపి ఆడుకుంటుంది. మిఠాయి అమ్మడానికి వచ్చినవాడు ఆ రాయిని చూసి పాపకు లడ్డు ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. అతను సరుకుల కోసం వెళ్ళినప్పుడు దుకాణం యజమానికి ఇచ్చి అరకిలో బెల్లం పొందాడు. దుకాణం యజమాని వద్దకు అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి ఆ రాయిని చూసి ముచ్చటపడి వడ్డీ మాఫీ చేసి రాయిని తీసుకున్నాడు. ఆ వడ్డీ వ్యాపారి దానిని రత్నాల వ్యాపారికి అమ్మేశాడు. అతను పరిశీలించి అది అత్యంత అరుదుగా లభ్యమయ్యే విలువైన వజ్రమని తెలుసుకున్నాడు. తను బంగారు షాపులో దానిని ఉంచగా దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన సినీ నటికి నచ్చి ఆమె అడగగా పారితోషికంగా కింద ఇచ్చేశాడు. ఇక్కడ విషయం ఏమిటంటే రాయి ఒకటే, కానీ వ్యక్తి చేయి మారినా కొలది దాని విలువ పెరుగుతూ పోయింది. ఆ రాయిలాగే ప్రతి వ్యక్తి ఓ వజ్రం లాంటివాడే. మనిషి విలువను ఎదుటి వ్యక్తి తన అనుభవాల మేరకు, తన స్థాయి మేరకు అంచనా వేస్తాడు. కుంకుడుకాయలు కొట్టడం వలనో, పోయిగా వాడడం వలనో ఆ వజ్రం విలువ తగ్గిపోలేదు. అందుకనే ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడితే ఆందోళన చెందకూడదు. మన విలువను గుర్తించగలిగిన వారు ఎప్పుడో ఒకప్పుడు తప్పక తడబడతారు. ఆ రోజు వస్తుందని మనల్ని మనమే గౌరవించుకోవాలి. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రత్యేకమే అని తెలుసుకోవాలి.